నాటకం రాష్ట్ర హైకోర్టు సాక్షిగా బట్టబయలైంది. ఒకదానికి ఒకటి జోడిస్తూ వరుస అబద్ధాలతో నకిలీ ఉద్యమాన్ని నిర్మించబోయిన ఈ పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. రోడ్డు విస్తరణ కోసం అడ్డుగా ఉన్న ప్రహారీలను తొలగిస్తే ఏకంగా ఇల్లే కూల్చేశారు అంటూ గగ్గోలు పెట్టారు. తొలగించడానికి ముందు నోటీసులు ఇస్తే సమాచారం ఏదీ లేకుండా రాత్రికి రాత్రే కూల్చడం మొదలుపెట్టారు అని అబద్ధం చెప్పారు. రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడో మొదలైనా స్థానికంగా జరిగిన జనసేన సభకు అక్కడికి కొందరు స్థలాన్ని ఇచ్చారని, అందుకే పగబట్టి వారి ఇళ్లను కూల్చేస్తున్నారు అని దుష్ప్రచారంకి దిగారు. ఈ ప్రచారం అంతా నిజమంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన నేతలు పర్యటనలు చేశారు. బాధితులకు 1,00,000 చొప్పున తానే పరిహారం ఇస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆవేశపడ్డారు. కానీ సీన్ అడ్డం తిరిగింది. కథ కంచెకు చేరింది. పవన్ వీపుకే విమానంలా తగిలింది. ఇప్పుడు అంతా ఈ స్టోరీ అడ్డం తిరిగింది. అందరికీ ముందే నోటీసులు ఇచ్చినట్లు క్లియర్గా రుజువైంది. అలా నోటీసులు అందుకున్న వారిలో అసలు పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇచ్చిన వారే లేరన్నది కూడా బట్టబయలైంది. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్రహారీలే తప్ప ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదని స్పష్టమైంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాజకీయం అంతా హైకోర్టుకు అర్థమైంది. అందుకే తమకు నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్ల నిర్మాణాలను కూల్చేస్తున్నారు అంటూ కోర్టును ఆశ్రయించిన వారికి న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. వాస్తవాలను తొక్కిబెట్టి అబద్ధాలతో పిటిషన్లు వేస్తారా అని వారిపై ఆగ్రహించటమే కాక ఏకంగా కోర్టులతో ఎప్పుడు ఆటలాడవద్దు అని హెచ్చరిస్తూ ఆ పిటిషనర్లుగా ఉన్న 14 మందికి తలా నెత్తికి 1,00,000 రూపాయల చొప్పున కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని క్లియర్గా ఆదేశాలే జారీ చేసి సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు ఏకంగా ఇప్పటం దెబ్బ ఎంత దారుణంగా తగిలిందో చూడండి అని ఇప్పుడు అధికార పార్టీ నేతలు గట్టిగా బలంగా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతో అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా తమ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అంటూ రాజకీయ నాయకుల మద్దతుతో హైకోర్టును ఆశ్రయించిన గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామానికి చెందిన కొందరు ఇళ్ల యాజమాన్యులకు న్యాయస్థానం కొట్టిన ఈ షాక్ ఇప్పుడు ఉలిక్కి పడ్డారు. రాజకీయ నాయకులను నమ్ముకొని కోర్టుకు ముందుకు వాస్తవాలు దాచిపెట్టి అబద్ధాలతో పిటిషన్ దాఖలు చేసినందుకు గాను భారీ మొత్తంలో కోర్టులు ఖర్చు విధించింది. మార్జిన్లను ఆక్రమించి కఠిన నిర్మాణాలు తొలగింపుపై హైకోర్టు ఆశ్రయించిన 14 మందిపై ఇప్పుడు 1,00,000 రూపాయల చొప్పున 14 లక్షలు కోర్టుకు కట్టాలి. పిటిషనర్లు వాస్తవాలను తొక్కిపెట్టి అవాస్తవాలను కోర్టు ముందుకు తీసుకొచ్చినందుకు గాను హైకోర్టు అస్సలు ఊరుకోలేదు. ఇలాంటి ఎంత మాత్రం సదుద్దేశం కనిపించడం లేదండి. షోకాజ్ నోటీసులు అందుకొని కూడా అవి అందలేదంటూ కోర్టు ముందే ఇళ్ల యాజమాన్యులు బుకాయించారని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అంతేకాదు, నోటీసులు ఏముందో తెలియలేదని, పిటిషనర్లు వాదన ఎంత మాత్రం నమ్మశక్యంగా లేదంటూ ఇళ్ల నిర్మాణాల కూల్చివేతలపై వారు దాఖలు చేసిన పిటిషనర్లు కొట్టేసింది. ఇక దీని వెనకాల ఉన్న వాళ్లకు సైతం ఇప్పుడు ఉచ్చు బిగించే ప్రక్రియ చేస్తుంది. ఈ పిటిషనర్లంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడంతోనే ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. వాళ్ళ డైరెక్షన్లోనే అడుగులు వేశారు. ఆయనకే ఏం తెలియదు. ఇక ఆయన ఈ 14 మందికి డైరెక్షన్ ఇస్తే ఇదిగో ఇలా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుంటారా? కోర్టులతో ఆటలాడుతున్న పవన్ నీతులు చెప్పడానికి మాత్రం ముందు వరుసలో నిలబడతాడు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అరవడం కాదు బాబు, పద్ధతి తెలుసుకో అంటున్నారు ప్రజలు. ప్రభుత్వంపై బురద జల్లాలని, కావాలని కక్ష కట్టి మాట్లాడాలని కాదు. నిజంగా తప్పు ఉంటే తప్పును ఎత్తి చూపు. నువ్వు చూపిన ఏ తప్పులో కూడా ప్రభుత్వం ఎక్కడ ఎప్పుడు ఎలా దొరకలేదు. మరి ఎందుకు ఈ అరాచక పాలన? ఎందుకు ఈ పవన్ ఆవేశం తప్ప ఆలోచన ఇంకా పెట్టలేదు? ముఖ్యమంత్రి కాదు, సర్పంచ్గా కూడా నువ్వు పనికిరావు అంటున్నారు నెటిజన్లు.
పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే మాత్రం తీవ్రమైన పదజాలంతో నీపై దూషించడం కూడా ఖాయమంటున్నారు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు. పోనీ పోనీ అని ఎన్ని రోజులు ఊరుకున్నా కూడా నీలో వైఖరి మారడం లేదు. పోనీ పోనీ అని ఊకుంటుంటే నువ్వింక రెచ్చిపోతున్నావు. జుట్టుంది, ఆవేశం ఉంది, సినిమా స్టార్గా కాస్త బలం ఉంది అని ఎక్కడికో వెళ్ళాలనుకోకు. విరిచి పాడేస్తామంటున్నారు వైసీపీ నాయకులు. మంచికి మంచి, చెడుకు చెడు. మంచి చేయడానికి ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకేస్తుంటే ఒక్కసారైనా నీకు దమ్మున్న మనసుతో జగన్ను ప్రశంసించావా? ఏది మంచి శ్రీలోకి తెచ్చిన గొప్ప ఘనత జగన్ గారిని గుర్తించావా? ఇలా అనేక సంక్షేమాలు, అనేక కార్యక్రమాల్లో తగిన నిర్ణయాలు తీసుకున్న జగన్ గారిని ఎన్నడైనా గుర్తించలేని నువ్వు తప్పులను మాత్రం ఎత్తి చూపడంలో ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నావు? సరే, నీకంటే మంచి మనసు లేదు, తప్పులను ఎత్తి చూపడానికే నువ్వు ఉన్నావు అనుకుందాం కాసేపు. ఏ తప్పైనా సరిగ్గా పట్టావా? వాస్తవానికి ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని నువ్వు పక్కగా పట్టుకున్నదే లేదు. ఎంతసేపు అరవడం, ఆవేశపూరితమైన డైలాగులు దంచడం తప్ప మాట మాట్లాడితే విలువ, విజ్ఞత ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఒక్క మాట సభా సాక్షిగా మాట్లాడితే ఎంత ప్రభంజనం సృష్టిస్తారో అలా ఆ మాదిరిగా ఉండాలి. లీడర్ అనేవాడికి క్వాలిటీస్ ఉండాలి, క్వాంటిటీస్ కావు. నీ దగ్గర రెండూ లేవంటున్నారు వైసీపీ నాయకులు. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇలాంటి పిచ్చి వేషాలు వేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం ప్రజల్లో చిప్పకూడి పెడతారు. చివరికి ఏదో రోజు చంద్రబాబు నిన్ను నిండా ముంచేసి కోర్టుల్లో ఉచ్చు లెక్క పెట్టేలా తానే నిన్ను గుగ్గిపాల్చి. ఇప్పటికైనా మేలుకో, ఇప్పటికైనా ఆలోచించుకో. తప్పులను గట్టిగా ఎత్తిచూపు, తప్పు లేదు, కానీ సృష్టించకు, అదే తప్పు అంటున్నారు ప్రజలు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి.